Sure. Start. Tell me. The topic is about Mm. five points: Mm. mouth, Mm. food, past, future, and asshole. Okay. Food is about what we consume, and past means what is happened yesterday or day before yesterday. I know what past is. I know what food is. Mm. You told me about past. Forget I'm telling you. You're telling somebody. Explain to somebody. Okay. Anyway, explain to somebody. Explain to me like I don't know anything about this subject. ఒరే అక్కడి నుంచి స్టార్ట్ తెలుగులో మాట్లాడు. ఒరే, నాకు ఒక 5 పాయింట్లు ఈ మధ్య నేను తెలుసుకున్నాను రా. ఆ 5 పాయింట్లు ఏమిటంటే ఫుడ్, మౌత్, పాస్ట్, ఫ్యూచర్, యాసోల్. ఈ 5 పాయింట్లలో మనం నోటి నుంచి భోంచేస్తాం. నోరు నుంచి భోజనం చేస్తాము. అవునరా, మరి గుద్దు నుంచి చేస్తామా? ఏం మాట్లాడుతున్నావురా? నోరు నుంచి భోజనం చేస్తాం కదరా. ఆ భోజనం 6:30కి నేను ఈరోజు సాయంత్రం తింటాను రా. ఎప్పుడురా నువ్వు తింటావా? తినుకో. ఇవాళ సాయంత్రం 6:30కి తింటాను రా నేను. అది 6:20కి పనిచేస్తుంది ఏంట్రా? ఎప్పుడు? 6:20కి. ఎప్పుడు తింటావు? ఈరోజు సాయంత్రం 6:30కి తింటాను రా నేను. ఈరోజు సాయంత్రం 6:30కి నువ్వు భోజనం తింటాను. అది 6:30కి ముందు పనిచేస్తుందా లేక తర్వాత పనిచేస్తుందిరా ఒంట్లోని? ముందే ఎలా పనిచేస్తుందిరా? మనం నోట్లోకి వెళ్ళి తినిన తర్వాత అది చూసిన తర్వాత నోట్ నుంచి నోరు వస్తుంది, ఇది సొంగగా వస్తుంది కదా. నా ఓల్డర్ నుంచే కదా పని చేస్తుంది. అవును. ఆ భోజనం చూసిన వెంటనే నాకు ఆకలి వేసి మొదలు అవుతుంది కదా. ఆకలి వేయడం మొదలవుతుంది, కానీ నీకు నోట్లో పెట్టిన తర్వాతే కదరా మొదలవుతుంది. నీకు ఏది, నీ బాడీకి ఏం కావాలో ఏది ఆ భోజనమా? నువ్వేం అడిగావు? ఆ భోజనము నా బాడీలో పని చేస్తుందా అని అడిగావు. అవును చేస్తుంది అంటున్నా. 6:30 ముందే చేస్తుంది అన్నాను. ఎలా చేస్తుందిరా? చూసిన తర్వాత చూసిన వెంటనే ఒంటి నుంచి సొంగ గారడం మొదలవుతుంది. కానీ నేను నోట్లోకి వెళ్ళిన తర్వాతే కదరా నీకు కాల్షియం అయినా ఏవైనా న్యూట్రియంట్స్ లోపలికి వెళ్తాయి. న్యూట్రియన్స్ ఆ భోజనంలో ఉండే న్యూట్రియన్స్ గురించి మాట్లాడితే సరే. ఆ భోజనంలో ఉండే న్యూట్రిషన్ దాని తర్వాతనే పనిచేస్తుంది. 6:30 తర్వాతనే పనిచేస్తుంది. కానీ అది పని చేస్తుంది అని అడిగినప్పుడు ముందు నుంచి పనిచేస్తుంది. ఆ భోజనంలో న్యూట్రియన్స్ ఎప్పుడు పనిచేస్తారు? ఆ కొడుక విను. ఏ క్షణం నీకు ఒకవేళ ఆకలి వేస్తుంది అనుకో, ఏ క్షణం ఆ శబ్దం, ఆ పదం వింటేనే మొదలవుతుంది భోజనం. అన్న పదం వింటేనే ఆ భోజనం పని మొదలవుతుంది. బాడీలో ఎంజైమ్ జనరేట్ అవుతాయి. ఆకలి, యాపిటైట్, సొంగు గారడం. అది చూస్తే ఎలక్ట్రాన్స్, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మా కళ్ళకి పడతాయి. ఆ భోజనం ఉన్నాయి ఫోటాన్స్ ఎలక్ట్రాన్స్ మన కళ్ళకి పడతాయి. అప్పుడు నుంచే మొదలవుతుంది. చూసిన వెంటనే అని అనిపిస్తా. అప్పటి నుంచి పని చేస్తూనే ఉంటుంది. కానీ అది చూసిన తర్వాతనే, చూసిన ముందు కాదు, చూసి తర్వాతనే. ద వర్డ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పదం ఇస్ తర్వాత. హోల్డ్ ఆన్ టు దట్. ఇట్స్ నాట్ అబౌట్ 5 points. ఇట్స్ అబౌట్ పాస్ట్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ అబౌట్ 5 points. నువ్వు 5 points అని పట్టుకున్నావు మొదలాగా. ఇట్స్ నాట్ 5 points. ఇట్స్ అబౌట్ పాస్ట్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యూచర్. సో ఇప్పుడు తినిన తర్వాతే కదరా మనకు ఒంట్లో పనిచేస్తుంది. దానికి ముందు పనిచేస్తుందా? 6:30కి ముందు, 5:30 లేదే, అసలు లేదు కదా. ఛాన్స్. మరి ఇప్పుడు మనిద్దరం వెళ్ళి ఒక విషయం మాట్లాడుతున్నావురా. ఉండు. మొట్ట భోజనం పని చేస్తా ఎప్పుడు వరకు పని చేస్తుంది? వాట్ షుడ్ రైట్? ఎప్పుడు వరకు పని చేస్తుంది? ముందు నుంచి పని చేయడం అవుతా నాట్ సెకండ్. కానీ చేసిన తర్వాత ఒకవేళ నేను తిన్నాను నేను అందులో ఒక నిమ్మకాయ ఉంటుంది. నేను చేసిన భోజనం నిమ్మకాయ పచ్చడి ఉంటుంది. ఆ నిమ్మకాయ పచ్చడిలో ఏముంటుంది? సిట్రస్కి ఇంకొక పేరు ఏమి? కాల్షియం. సో ఆ కాల్షియం ఎక్కడికి వెళ్ళిపోతుంది? బోన్స్లో వెళ్ళిపోతుంది. బోన్స్ ఎప్పుడు వరకు ఉంటుంది? మనం చనిపోయేంత వరకు. నేను చేసే భోజనం
పని చేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో పని చేస్తుందా? చేస్తుంది. ఎప్పుడు వరకు చేస్తుంది? కొన్ని సంవత్సరాల వరకు, జనరేషన్స్ వరకు. కొన్ని మేము అనుకుంటాం ఇప్పుడు తింటే ఇప్పుడే వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. ఒక 2-3 గంటలు ఒక రోజు ఉంటుంది అనుకుంటాం. కానీ అది ఒకవేళ అందులో క్యాల్షియం ఉంటే తెలియదు, మాకు తెలియదు, ఏదేదో ఉంటాయి. ఓకే, కానీ అది ఎన్నో జన్మలకి పనిచేస్తాయి, ఎన్నో కోటి అంత సంవత్సరాలకు పనిచేస్తాయి. ఆ భోజనం నేను తింటేనే నేను నాలాగా ఇంకొక మొడ్డన కొడుకుని తయారు చేయొచ్చు, ఇంకొక పిల్లని తయారు చేయొచ్చు. ఈ ఊళ్ళ నుంచి ఆ భోజనం వల్లనే ఇంకొక పిల్లని తయారు చేసుకోవచ్చు. మొత్తం కాదు, ఏదో ఒక చిన్న పార్ట్. ఓకే, సో ఇట్ వర్క్స్ ఫర్ ఫ్యూచర్ కోసమే భోజనం. ఇప్పుడు చేసిన భోజనం ఫ్యూచర్కే పని చేస్తుంది, పాస్ట్కి పని చేయదు. టెల్ మీ నెక్స్ట్ పాయింట్ అబౌట్ భోజనంని ఎక్కడ పెడతాము? భోజనం ఎక్కడి నుంచి తీసుకుంటాము? నార్మల్గా నేను మాకు తెలిసిన వారు ఎవరో ఒకరు, ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది, క్యాన్సర్ అయింది, దానివల్ల ఇక్కడ కన్నం పెట్టేసి పైపు పెట్టేసి అవన్నీ ఉన్నాయి. కానీ అది కామన్ కాదు. కామన్ నార్మల్ భోజనం ఎక్కడి నుంచి తింటాం? చెవి నుంచి తినగలమా? తినలేము. ముక్కు నుంచి తినగలమా? కళ్ళు నుంచి తినగలమా? పొట్ట మీద పెట్టేసి తినగలమా? వేరే ఎక్కడైనా పెట్టి తినగలమా? అసహ్యం ఉంటుంది. దాని తర్వాత ఇంకా మాట్లాడితే అసహ్యం ఉంటుంది. సో నోట్ నుంచే మామూలుగా ఎక్కడి నుంచి భోజనం ఎక్కడి నుంచి వేసుకుంటాం? నోట్ నుంచి. దేనికోసం వేసుకుంటున్నాం? పాస్ట్ కోసం వేసుకుంటున్నామా, ఫ్యూచర్ కోసం వేసుకుంటున్నాం? సో నోరు ఆర్గన్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పగలమా? చెప్పొచ్చు. పాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో భోజనం వేస్తాము, అది వెనక పాస్ట్ అయిపోయిన తర్వాత భోజనం మొత్తం ప్రాసెస్ అయిపోయింది, ఎక్కడి నుంచి వస్తుంది? గుద్ద నుంచి వస్తుంది. సో గుద్ద ఫ్యూచర్ కోసమా, పాస్ట్ కోసమా? పాస్ట్ కోసం. నోరు ఫ్యూచర్ కోసమా, పాస్ట్ కోసమా? ఫ్యూచర్ కోసం. సో నోరు ఆర్గన్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పగలమా? చెప్పచ్చు. సో నోరు నుంచి వచ్చే పదాలు దేనికోసం వాడాలి? మన ఫ్యూచర్ కోసం, మోస్ట్లీ నా ఫ్యూచర్ కోసం, నా చుట్టూ జనాల ఫ్యూచర్ కోసం వాడాలి. ఈ నోరు తీసుకొని నేను ఇంకొకరి గురించి ఇంకొకరి జీవితంలో జరిగిపోయిన విషయాలు, ఆల్రెడీ జరిగిపోయిన విషయం గురించి మాట్లాడితే నా నోరుని నేనేం చేస్తున్నాను? దేనికోసం వాడుతున్నాను? పాస్ట్ కాదు. ఎవరు పాస్ట్ కోసం? వేరే ఒకరు పాస్ట్. సో ఈ నోరుని నేను గుర్తు చేయట్లేదు, వాళ్ళు గుర్తు చేసుకుంటున్నాను. నా నోరుని వాళ్ళు గుర్తు ఎలా ఉంటుందో అదే షేప్ నేను నోరు తీసుకొని నేను నోరు పెట్టుకుంటున్నాను. దిస్ ఇస్ గాసిప్. I'm shifting my organ of the future to not the organ of the past, to the organ of somebody else's past, and that to some lousy, dirty, stupid past. This podcast జరిగినాయి మంచిది బిట్వీన్ రాహుల్ అండ్ name name it what the